అట్రీదిగా ప్రభా నీ పాదులని నీ బలిపీడించేంత నిలబడి ఉన్నాను. నన్ను మరుగుపరచండి, మీరే మాట్లాడండి. నీ జీవం కలిగిన మాట, నీ సత్యం కలిగిన మాటలు ప్రభా మాకును మైకను యంత్రధారైన ప్రతి ఒక్కరికి ప్రభా ఆత్మ సంగంతో చెప్పుచున్న మాట చెప్పగలవాడు విననుగా కారణమయ్యా. అట్రీదిగా వినగలిగిన చెవులను, గ్రహించిన హృదయమును మాకును మా అందరికీ మీరు దయచేయమని, ఈ సమయంలో నన్ను మరుగుపరచండి, మీరే మాట్లాడమని త్వరగా రానుండ నజరేతుని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్ర, దేవుని స్తోత్ర, దేవుని స్తోత్ర, దేవుని స్తోత్ర. ఉద్యమం ఏదండి, కదిలింపేది ఏమండి? దేవుని బిడ్డలైన మనలో కదిలింపు అనేది ఉండాలి. చూడండి, పప్పు వండుతాము, పప్పు చారు కానీ పప్పు కానీ, దాంట్లో తాలింపు లేకపోతే ఏమైనా బాగుండిద్దా? ఏమండి, పప్పులో తాలింపు లేకపోతే ఏమైనా బాగుండిద్దా? బట్టలు ఉతుకుతాము, బట్టలకి జాడింపు లేకపోతే ఏమైనా బాగుండిద్దండి? బాగాదు కదా. అలాగే క్రైస్తవులైన మనలో కదిలింపు అనేది లేకపోతే అసలు బాగాదు. క్రైస్తవుల మనలో కదిలింపు ఉండాలి, దేవుని బిడ్డలమైన మనలో కదిలింపు ఉండాలి. ఆ కదిలింపు లేదనుకో పప్పులో తాలింపు లేనట్లే, బట్టకి జాడింపు లేనట్లే. ఎలాగుండిద్దో క్రైస్తవుడైన మనలో కదిలింపు లేకపోతే కూడా అట్రీదిగానే ఉండిద్ది. మేము అడిగిన దానికి మీరు రిప్లై ఇస్తే కనుక ఇంకా అందులో కదిలింపు అనేది మాకు కనబడతా ఉండిద్ది. మరొకసారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మంచిది. బైబిల్ గ్రంథంలో నుంచి చదవబడిన వాక్య భాగము హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము. మరొకసారి చదివి సహాయం చేయండి. పేజీ నంబరు 201 కొత్త నిబంధన గ్రంథము, పేజీ నంబర్ 201 కొత్త నిబంధన గ్రంథము. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను, పాపం చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యములలో రాలిపోయెను. హల్లెలూయా. చూడండి ప్రియాతి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ హెబ్రీ సంఘానికి అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తున్నాడు. ఎవరికమ్మా? హెబ్రీ సంఘానికి అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తున్నాడు. ఏమని తెలియపరుస్తున్నాడు అంటే, మన పితరులు దేవుని ఎదుట ఎంతగా చెడు కార్యం చేశారో, దేవునికి ఎంత వ్యతిరేకంగా చేశారు, దేవుణ్ణి ఎలా పాపం చేశారో మీరందరూ తెలుసుకొని ఉండాలి. వారు చేసిన పాపను బట్టి వారు ఎవరును కానాను దేశము చూడలేదు, చేరలేదు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, వారు చేసిన పాపము నిమిత్తమే వారు అరణ్యంలో రాలిపోయారనేసి అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి తెలియపరుస్తున్నాడు. చూడండి ప్రియమైన బిడ్డలారా, ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దాసత్వంలో మాగిపోతున్నారని, నలిగిపోతున్నారని తండ్రి అయిన దేవత దేవుడు ఏం చేశాడని మోషేను పంపించి ఇశ్రాయేల్ ప్రజల్ని 6 లక్షల కాల్బనాన్ని ఐగుప్తు నుంచి విడిపించుకొని తీసుకొస్తే వీరికి ఏ మాత్రము ఆ బైబిల్ గ్రంథం మనం తిరగేస్తే కనుక వారి చెప్పులు వారు కూడా అరగలేదంట, వారు వేసుకున్న షర్ట్లు కూడా పాతకిల్లలేదంట. అంటే దేవుడు ఎంతో చూసుకున్నాడు వారిని. ఏమండి, దేవుడు అంత చక్కగా వారిని చూసుకుంటే వారు ఏం చేశారంటే దేవుని మీద తిరుగుబాటు చేశారు. దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుని మీద సనుక్కున్నారు, గొనుక్కున్నారు, అనేక రకాలుగా దేవుడి మీద సడులు చెప్పుకున్న వారిగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు నీవు నేను మనం కూడా అలాగే సనుక్కుంటాం, గొనుక్కున్న సడులు చెప్పుకునే వారిగా మనము ఉంటాము. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టిదిగా మనము ఉండేవారిగా ఉండకూడదు. వారు అలా ఉన్నారు కాబట్టి అరణ్యంలోనే రాలిపోయారు. దేవుడిచ్చిన అవకాశాన్ని విడచి ఇశ్రాయేల్ అరణ్యంలో ఏమైపోయారండి? ఆకులు రాలినట్టు రాలిపోయారంట. హల్లెలూయా. ఎలా రాలిపోయారండి? ఆ స్థితి మనకు అవసరమా? అవునండి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తే కానీ నేటి దినం మనకి ఇవ్వడు. నేటి దినం చూసినట్టయితే చూడండి ప్రియమైన దేవుని బిడ్డ, ఎంతమంది కన్ను మూసి ఉంటారు. అలాంటిది నేటి దినం మనకి ఇచ్చాడంటే దేవుడు మన పట్ల దేవుడు ఎంత ప్రేమ చూపుతున్నాడో మనం ఆలోచన చేసుకోవద్దా? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపేమవుతుందో మనకు తెలియదు. నిన్నటిదంటావా జరిగిపోయింది. ఈరోజు
ఈరోజు మనం సజీవంగా ఉన్నామంటే, ఈరోజు మనం ప్రాణంతో ఉన్నామంటే, ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే కారణము దేవుడు మన దగ్గర నుంచి ఏదో ఒకటి కోరుతున్నాడు. అదేదో కాదు ప్రియమైంది ఏంటి బిడ్డలారా, ఆయన బంగారం కోరడు, మనులు మాణిక్యాలు కోరడు. ఏం కోరతాడు? హృదయాన్ని కోరతాడు. మన హృదయాన్ని దేవుడికి ఇస్తావేమో, ఇవ్వాలైనా సరే, ఈ పూటైనా సరే, ఈ క్షణంలోనైనా సరే ఇస్తాడేమని ఈ రోజుని నీకు నాకు మనకి ఇచ్చిన వాడిగా ఉన్నాడు. కానీ మనము అయ్యేం పట్టించుకోకుండా దేవుడి మీద సనిగే వారిగా ఉంటాం, దేవుడి మీద గొనిగే వారిగా ఉంటాం, దేవుని బిడ్డల మీద గొనిగే వారిగా ఉంటాం. వాళ్ళంతేను వీళ్ళు ఇంతేను, ప్రార్థన చేస్తారు, పేరుకే ప్రార్థనలు చేస్తూ ఉంటారు అనేసి గొనుగుతాం, సనుగుతాం. కానీ ప్రియమైన దేని బిడ్డలారా, మనం ఎట్టి రీతిగా ఉంటున్నామని ఆలోచన చేయలేక పోతున్నాం. ఈ ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఏమండి, ఆహారం లేదంటే దేవదూతలు తినే ఆహారాన్ని దేవుడు కురిపించాడు భూమి మీద మన్నాగా. మాకు తింటాక మాంసాలు లేవంటే పూరీలు కురిపించాడు దేవుడు. అట్రీతిగా వారిని చూసుకొని ఒంటి మీద వేసుకుని ఇస్త్రీ సక్క కూడా నలక్కుండా, చిన్న మాసిక్ కూడా పట్టకుండా కాళ్ళకి వేసుకున్న చెప్పులు కూడా ఎన్ని సంవత్సరాలని 40 సంవత్సరాలు వాళ్ళ అరణ్యంలో ఉంటే చెప్పులు కూడా అరగలేదంటే మీరు చూసుకోండి దేవుడు ఎంతగా కాపాడాడు. అటువంటి వారు ఏం చేశారంటే దేవుడి మీద సనగటం కొనగటం వాళ్ళు ఏమైపోయారు? అరణ్యంలో రాలిపోయారంట. అదే హెబ్రీ సంఘానికి అపోస్తలుడైన పౌలు హెచ్చరికతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ప్రియమైన దేని బిడ్డలారా, ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? ఎవరి మీద 40 ఏండ్లు కోపగించాడు? ఇశ్రాయేలు ప్రజల మీద. తర్వాత పాపం చేసిన వారి మీదే కదా. వారు పాపం చేశారు, దేవుని దాసుని మీద, దేవుని మీద పాపంగా ప్రవర్తించి పాపంగా మాట్లాడారు కాబట్టి వారి మీద దేవుడు 40 సంవత్సరాల కోపం చూపించాడు. ఈ 40 సంవత్సరాలు ఇంకా మారుతారేమో, ఈ 40 సంవత్సరాలు ఈరోజు ఏమైనా మారుతాడేమో అనేసి 40 సంవత్సరాలు వెయిట్ చూశాడంట. 6 లక్షల మంది అరణ్యంలోనే రాలిపోయారు. వారి పిల్లల మనవరాలు తప్ప కానాను దేశం చూసింది. అప్పుడు విడిపించుకొచ్చిన ఆనాడు ఏం చేసేవాళ్ళు అంటే ప్రియమైన ఇశ్రాయేల్ ప్రజల్ని, పిల్లలని, ఆడవారిని తప్ప పురుషులందరిని లెక్కేసేవారు అన్నమాట, పెద్దలు పురుషుల్ని. అలాగే 6 లక్షల కాల్బలం పురుషులు, స్త్రీలు, పిల్లలు ఇంకెంతమంది ఉండారు అనేది మనము ఆ లెక్క మనకి బైబిల్ ఇవ్వలేదు కాబట్టి దాని అవసరం మనకి లేదని నా ఉద్దేశం. అయితే ప్రియమైన దేని బిడ్డలారా, అంటే 6 లక్షల మందిలో కూడా ఇద్దరు కానాను దేశం చేరారంటే చూడండి దేవుడిని ఎంతగా ఇసుకిచ్చారు. 5,09,098 మంది ఏమైపోయారు? అరణ్యంలో ఆకులు రాలినట్టు రాలిపోయారంట. కారణం ఏంటి? దేవుడు వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. అదిగో మీకు పాలు తేనెలు ప్రవహించే దేశంలో మిమ్మల్ని పంపిస్తున్నాను, అక్కడ మీరు ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా మీరు జీవిస్తారు, అక్కడికి మీరు వెళ్తారు, మిమ్మల్ని అక్కడ పంపిస్తాను నేను. ఈ ఐగుప్తులు మీరు ఇప్పటివరకు నశించింది, నాశనం అయింది, మీకు చాలు, మీకు పాలు తేనెలు కురిపించే దేశం మిమ్మల్ని నేను చేరుస్తాను అనేసి మీరు నా మాట విని నన్ను వెంబడించినట్టే ఈ మార్గంలో ఏం చేశారంటే దేవుడి మీద సనుక్కున్నారు, అరణ్యంలో రాలిపోయారు. చెట్టు ఆకులు ఎలా రాలిపోతాయండి? అలా రాలిపోయారంట. ప్రియమైన దేని బిడ్డలారా, నీవు నేను మనం కూడా అలా రాలిపోయే వారిగా ఉంటున్నామేమో. ఈ రాత్రికాల సమయంలో మనము సరి చేసుకునే వారిగా ఉండాలి. అదే దేవుడిచ్చిన ఆశీర్వాదము, మానవుడి చేదు అనుభవం అంటే. అలాగే ప్రియమైన దేని బిడ్డలారా, సంఖ్యాకాండము 16వ అధ్యాయము 38వ వచనం చదివి సహాయం చేయండి. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 38వ వచనం, 37, 38 చదవండి. ఆ అగ్ని దూరంగా జల్లుము, పాపము చేసి తమ ప్రాణములకు ముప్పు తెచ్చుకొనిన వీరి ధూపార్తలను తీసుకొని బలిపీఠమును కప్పగా వెడల్పైన రేకులను వాటిని తెచ్చినందున అవి ప్రతిష్టమైనవి. క్షమించండి, 3వ వచనం చదవండి. 16వ అధ్యాయం 3వ వచనము. మోసే అహరోనులకు విరోధముగా పోగుబడి మీతో మాకింక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు,
ఇది యెహోవా సంఘము మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా. చాలండి. ఈ మాటలు ఎవరై అంటున్నారంటే కోరాకు అంటున్నాడు. ఈ కోరాకు లేవి గోత్రంలోని ఒకడు. ఈ కోరాకు ఎవరై అంటే లేవికి ముని మనవడును, కాహాతుకు మనవడును, ఇస్సారునకు కుమారుడకు కోరాహు ఏం చేశాడంటే మోషే మీద, దైవజనుడైన మోషే మీద తిరుగుబాటు చేసిన వారిగా ఉన్నాడు. ఏం చేశాడంటే ఏంది ఆ లేవి, ఆ మోషే అహరోను కుటుంబంలోనేనా ఎవరుండేది దేవునికి ఆరాధన చేసేది? అహరోను ఎవరండి? ఏమండి అహరోను ఎవరు? దేవుని యొక్క యాజకుడు. దేవునికి యాజకత్వం చేసేది అహరోను అతని కుటుంబంలో వాళ్ళైనా. మేము అందుకు పనికిరామా? మేము కూడా లేవి గోత్రంలో వారమే కదా అనేసి వారిలో ఆ లేవి గోత్రంలో కొంతమందిని పోగు చేసుకొని మోషే మీద, అహరోను మీద తిరుగుబాటు చేశాడంట. వారికి గొప్ప ఆతిథ్యత ఇచ్చాడు దేవుడు. ఈ లేవి గోత్రములందరికీ దేవుడు ఏం చేశాడంటే కొంతమందికి ఒక పని, కొంతమందికి ఒక పని అప్పచెప్పాడు. అలాంటిది ఈ కోరాకు కుటుంబానికి ఏ పని అప్పచెప్పాడంటే దేవుని యొక్క గుడారాన్ని, దేవుని యొక్క మందసమును మోసే పని ఎవరికి అప్పచెప్పాడు? కోరాకుకు అప్పచెప్పాడు. అతని కుటుంబానికి అప్పచెప్పాడు. అయితే ఈ కోరాకు ఏంటంటే దేవునికి యాజకత్వం చేయడానికి నేను తగనా, కానీ యాజకత్వం కంటే దేవుడిని మోసేది బలం ఎక్కువ కదండి. దేవుని మోసే ఆతిథ్యతను విడిచిపెట్టి జనాలను పోగు చేసుకొని మోషే మీద, అహరోను మీద తిరుగుబాటు చేసి దేవుడిచ్చిన ఆరాధనను విడిచిపోయి వాళ్ళ ప్రాణాలు ఏమైపోయినాయి? పాతాళంలోకి పోగొట్టుకున్న వారిగా ఉన్నారంట. ప్రియమైన బిడ్డలారా, ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూశాడు. మోషేతో అన్నాడు, మనము సరే ప్రియమైన బిడ్డలారైతే ఇక్కడ ఈ కోరాహు దైవజనుని మీద తిరుగుబాటు చేసేసరికి దేవుడు ఏం చేశాడంటే ఆ కోరాకుతో పాటు తిరుగుబాటు చేసిన 12 మందిని ఏం చేశాడంటే పాతాళము నోరు తెరిచి వారు మింగివేసిందంట. హల్లెలూయా. అంటే ప్రియమైన బిడ్డలారా, దేవుణ్ణి ఆరాధన చేయడానికి వారికి ఒక కోరాకి బృందానికి దేవుడు ఒక ఆతిథ్యత ఇస్తే, నాకు ఆతిథ్యత వద్దు, నాకు ఇంకా గొప్ప ఆతిథ్యత కావాలని దేవుని మీద తిరుగుబాటు చేశాడు. కాబట్టి అతను ఏమైపోయాడు? పాతాళములో నెట్టబడ్డాడు. అంటే అక్కడ వాళ్ళుండ గుడారం చుట్టూ భూకంపం వచ్చి వారు ఆ భూమిలో ఏమైపోయారు? మునిగిపోయి నాశనం అయిపోయిన వారిగా ఉండారు. ఆ సమయంలో మోసేతో చెప్పాడు, మోసే నీవు కోరాకు గుడారం చుట్టూ ఉన్న వారందరినీ దూరంగా వెళ్ళిపోమని చెప్పాడు దైవజనుడితో. ఆ మాట ఏమండి, మనుషులందరికీ వచ్చి మరణము వంటి మరణము వీరు పొందిన ఎడలను సమస్త మనుషులకు కలుగునది, వీరికి కడిగిన ఎడలను యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించడం వలన వారు ప్రాణములతో పాతాళంలో కూలినట్లు భూమి తన నోరు తెరచి వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియననెను. అంతడు ఈ మాటలు చెప్పి సాలించగానే వారి క్రింది నేల నెరవిల్చెను, భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరాకు సంబంధులందరినీ, వారి సమస్త సాంపత్యమును మృంగివేసెను. చాలండి. ఏమైందండి? ఏమైంది? దేవుడిని ఆరాధించడానికి ఒక ఆతిథ్యత ఇస్తే దేవుని మందసం మోసి దేవుని గుడారాన్ని వారు ఎక్కడికి వెళ్తే అక్కడికి మోసే పనిని వారికి అప్పచెప్తే, మాకు ఆ పని కాదు, మాకు యాజకత్వము, దేవునికి బలి అర్పించే పని కావాలని దైవజనుల మీద, దేవుని మీద తిరుగుబాటు చేసిన వారిగా ఉన్నాడు. ఏమండి, సామెత ఒకటి ఉందో కదా, కుక్క పని కుక్క చేయాలి, గుర్రం పని అదేనండి సామెత. గాడి చేసే పని గాడి చేయాలంట,
గుర్రం చేసే పని గుర్రం చేయాలంట. ఆ పని యాజకత్వం చేసే పని ఎవరికి అప్పచెప్పాలో వాళ్ళకి అప్పచెప్పాడు. దేవుని యొక్క మందసమును గుడారం మోసే పని కోరాకు అప్పచెప్పాడు. మరి ఇటువంటి దేవుడు ఎవరికి ఏ పని అప్పచెప్పాలి దేవుడికి తెలుసు కదా. అటువంటిది మేము ఆ పనే చేయడానికి అర్హులం, మేము పని చేయడానికి అర్హులం కాదనేసి దేవుని బిడ్డల మీద దేవుని మీద తిరుగుబాటు చేసరికి ఏమైపోయింది, వారి మీదకి దేవుడు శాపం వచ్చింది. వీరందరూ మరణించేలాగా మరణించకూడదు. అందరిలాగా మరణిస్తే వీరికి ఇంకేముంది. కాబట్టి వీరు ఉన్న చోటు ఏమైపోద్ది, అమాంతంగా నోరు తెరచి వారందరూ ఏమైపోయారు, భూమిలో కప్పబడిన వారిగా ఉన్నారంట. హల్లెలూయా. చూడండి ప్రియాతి ప్రియమైన దేని బిడ్డలారా, నీవు నేను మనం కూడా దేవుడిని ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని వృధా చేసుకుంటే ఒకనాడు మనం కూడా ఇలాగ మిరింగివేయబడతాము. చూస్తున్నట్లు అక్కడక్కడ జరుగుతున్న భూకంపాల్లో ఎంతమంది దేవుణ్ణి తెలియని వారు ఎంతమంది ఏమైపోతున్నారు, ఆ భూకంపంలో పడి చనిపోట్లా, భూమి విరింగివేయట్లా. కాబట్టి ప్రియాతి ప్రియమైన దేని బిడ్డలారా, దేవుడు మనల్ని దేవుణ్ణి ఆరాధించడానికి మనకు ఒక సమయాన్ని ఇచ్చాడు. కాబట్టి దాన్ని మనము ఉపయోగించుకునే వారిగా ఉండాలి, కానీ దాని ద్వారా మనం చేదు అనుభవం పొందుకునే వారిగా ఉండకూడదని బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. అదే సంఖ్యాకాండం 31వ అధ్యాయం 8వ వచనం చూడండి. 31వ అధ్యాయం 8వ వచనం. సంపబడిన ఇతరులు కాక మిద్యాను రాజులను, అనగా మిద్యాను 5 రాజులైన ఏవిని, రెకేమును, సూరును, హోరును, రేబాసును చంపిరి. బెయోరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి. చాలండి. ఈయన ఎవరండి? బెయోరు కుమారుడైన బిలాము. ఈ బిలాము ఎవరు? దేవుని యొక్క ప్రవక్త. ఈ బిలాము ఎవరండి? బెయోరు కుమారుడైన బిలాము ఎవరండి? ఇక్కడ ఎంతమంది తెలుసు? ఏమండి, బెయోరు కుమారుడైన బిలాము ఎవరు? ఎవరికైనా తెలుసా? ఆయన చేసిన పని ఏంటో తెలుసా బైబిల్ గ్రంథంలో? ఏమండి, దేవుని ప్రవక్త అండి. దేవుని ప్రవక్త అంటే దేవునికి మనుషులకు మధ్యవర్తి. దేవునికి మనుషులకు మధ్యవర్తి అంటే దేవుడు చెప్పిన దాన్ని మనుషులకి చెప్పి దేవుడు చేస్తాడు చెందుతాడనే వ్యక్తి బిలాము. అయితే అటువంటి బిలాము కత్తివ్రాత పడి చచ్చిపోవడం ఏంటి, ఖడ్గంతో చంపబడడం ఏంటి? కారణం ఏంటి అంటే ఆయన ధనాన్ని ఆశ్రయించి ధనాన్ని మోజులో పడి ఏమైపోయాడంటే ఇశ్రాయేల్ ప్రజలు దేవుని బిడ్డలైన వారిని శపించడానికి ఒక రాజు యొద్దకు వెళ్ళి ఆ రాజు ద్వారా ఇతను కూడా శపించడానికి కారకుడైన వాడిగా ఉన్నాడు. ఎవరైనా? బిలాము దైవజనుడు, భక్తుడు అన్నాడు. బహుమతిని ప్రేమించిన బిలాము ఏమాయెను, దైవ దర్శనం కోల్పోయెను. రాజులను నమ్మి బహుమతిని ప్రేమించిన బిలాము ఏమాయెను, దైవ దర్శనం కోల్పోయెను. నా యేసయ్యను నమ్మిన ఎడల ఉన్నత బహుమానము నీకు నిశ్చయమే. నమ్మి మనుషులను నీవు నమ్మి పలుమార్లు మోసపోయావు, పలువార్లు మోసపోయావు. హల్లెలూయా. ఏమయ్యాడు? రాజు నమ్మి ధనాన్ని ఆశించి దేవుని దర్శనాన్ని కోల్పోయాడు. ఇంకోటి సోదిగాడు అయిపోయాడు. లాస్ట్గా ఏమైపోయాడు? ఖడ్గం చేత చంపబడిన వాడిగా ఉన్నాడు. ప్రియాతి ప్రియమైన దేని బిడ్డలారా, దేవుడిచ్చిన ఆశీర్వాదమును విడిచిపెట్టి వేరొక ఆశీర్వాదం కోసం పరుగులెత్తాడు. ఏమైపోయాడు? దేవుని దర్శనం కోల్పోయాడు. ఏమైపోయాడు? ఇంకోటి సోదిగాడు అయిపోయాడు, ప్రాణాన్ని కోల్పోయిన వాడిగా ఉన్నాడు. అలాగే నీవు నేను మనం కూడా దేవుడిచ్చిన అవకాశాన్ని కోల్పోయి ఇటువంటి చేదు అనుభవాలు పొందుకోకుండా దేవుడు కొంతమంది భక్తుల్ని మన ముందు పెట్టిన వాడిగా ఉన్నాడు. మరి ఒకటి చూసుకుందాం. 2 సమూయేలు
మొదటి అధ్యాయము 8-10 వచనములు చదువుకున్నట్లయితే, మొదటి సమూయేలు మొదటి అధ్యాయము 8-10 వచనం చదువుకున్నట్లయితే, పేజీ నెంబరు 223, పాత నిబంధన గ్రంథము పేజీ నెంబర్ 223. చదవండి 8వ వచనం కాడ నుంచి. క్షమించండి 2వ సమూయేలు 1వ అధ్యాయం 8వ వచనం. అతడు నేను అమాలేకీయుడగు అతడు నా ప్రాణము ఇంకా నాలో ఉన్నది కానీ తల తిప్పు చేత నేను బహుగా బాధపడుచున్నాను. నీవు నా దగ్గర నిలవబడి నన్ను చంపమని సెలవీయగా, ఇలాగూ పడిన తరువాత అతడు బతకడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతనిని చంపితిని. తరువాత అతని తల మీదనున్న కిరీటము హస్తకరణములను తీసుకొని నా ఏలినవాడైన నీ యొద్దకు వాటిని తెచ్చినని అనేను. ఈ మాట ఎవరితో చెబుతున్నాడంటే, దావీదుతో అమాలేకుడైన ఒక వ్యక్తి చెప్తున్నాడు. ఎవరి విషయం చెప్తున్నాడు అంటే, సౌలు విషయం చెప్తున్నాడు. సౌలు విషయము చెప్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, సౌలు ఏం చేశాడంటే, దేవుడిచ్చిన అన్యోన్యతను విడిచిపెట్టి, సౌలు దేవుడిచ్చిన అధికారాన్ని విడిచిపెట్టి శపించబడిన వాడిగా ఉన్నాడు. శపించబడిన వాడి చేతిలో చనిపోయిన వాడిగా ఉన్నాడు. ఈ అమాలేకీయులు ఎవరంటే శపించబడిన వారు, దేవునిచే శపించబడిన వారు అమాలేకీయులు. అటువంటి శపించబడిన వాడి చేతిలో పడి చచ్చిపోయాడు సౌలు. తన తండ్రి గారి గొర్రెలు పోయినందువలన ఆ గొర్రెలను ఎత్తుక్కుంటా దేవుని ప్రవక్త అయిన సమూయేలు దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ సమూయేలు సౌలును చూసి ఇశ్రాయేలు ప్రజలను కాపాడడానికి మంచి రాజు ఇతనేనని ఎరిగి అతని రాజుగా చేస్తే గొప్ప అధికారం ఈ సౌలుకి ఇస్తే, సౌలు ఏం చేస్తాడు? అధికారాన్ని దుర్వినియోగం చేసిన వాడిగా ఉన్నాడు. ఎందుచేతనంటే తనలో ఒక ఈర్ష్య అనేది కలిగింది. తనలో ఒక ఈర్ష్య కలిగి, ఎటువంటి ఈర్ష్య అంటే అల్లుడి మీద ఈర్ష్య కలిగింది. ఎందుచేతనంటే దావీదు తన అల్లుడు. సౌలు ఒకనొక సమయంలో 6 మూరల జానడు గొలియాతుని ఎవరైతే చంపుతారో అతను చంపిన వీరుడికి నా కుమార్తెనిచ్చి వివాహం చేసి నా రాజ్యంలో సగం రాజ్యం అతనికి ఇస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు, ప్రమాణం చేశాడు. అలాగే అక్కడ ఉన్న వారందరూ ఎంతమంది అని చంపాలని చూసినా కానీ ఆ గొలియాతును చూసి అందరూ భయపడిపోతుంటే, యవ్వనుడు అనే దావీదు చూసి అతను నేను చంపుతానని వెళ్ళి అతను చంపినందుకు నాకు బహుమానం ఏమిస్తారని అడిగితే, పలానా తెలుసుకొని వెళ్ళి సౌలు దగ్గరికి వెళ్ళి అతను నేను చంపుతానని మాట్లాడి ఆ గొలియాతును చంపి వచ్చినప్పుడు, ఆ తర్వాత దావీదును తన సైన్యములు చేర్చుకుని దావీదు ఎక్కడ యుద్ధానికి వెళ్ళినా సరే అక్కడ జయంతో తిరిగి వస్తుంటే దావీదు అది చూసి ఆ దేశ ప్రజలందరూ దావీదుకు 10,000 కొలది, సౌలుకి 1,000 కొలది స్తుతులు అనేసి ఘనంగా సత్కరిస్తుంటే, ఈ సౌలుకి ఏమైపోయిందంటే లోపల ఒక గిల్టీ ఫీలింగ్ వచ్చిందంట. వచ్చి నా కింద పనిచేసేవాడికి 10,000 కొలదా, నాకు 1,000 కలదా, ఈ దేశానికి రాజు నేను, ఈ ప్రజల మీద రాజు నేను, అలాంటి సైన్యాధిపతికి ఇంత ఘనత ఇవ్వటం ఏంటి అనేసి దావీదు మీద విశ్వచూపు చూసి దావీదుని చంపాలని చెడు ఆలోచన చేశాడు. ఒకటి. రెండోదికి ఏంటయ్యా అంటే, శత్రువులు దేశం మీదకి యుద్ధానికి వస్తున్నారని దైవజనుడు వచ్చి అర్పివ్వాల్సిన బలిని ఈయన ఏం చేశాడంటే, దైవజనుడు రావటం లేట్ అయిపోయింది, శత్రువులు ఉంటున్నారు, వాళ్ళు ఎప్పుడొచ్చి మా మీద పడి మమ్మల్ని చంపేస్తారు అనేసి భయపడిపోయి ఏం చేశాడు? దైవజనుడు అర్పించాల్సిన బలిని ముందుగా ఈయనే అర్పించిన వాడిగా ఉన్నాడు. మూడోది ఏంటయ్యా అంటే, సోది చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. కర్ణపిశాచి గల వారి దగ్గరికి వెళ్ళి చనిపోయిన సమూయేలును లేపిన వాడికి బైబిల్ గ్రంథం చెప్తుంది. సోదిగాళ్ళ దగ్గరికి కానీ, మంత్రగాళ్ళ దగ్గరికి కానీ, కర్ణపిశాచుల వారి దగ్గరికి కానీ, శాతబడులు చేసే వారి దగ్గరికి కానీ ఎవరి దగ్గరికి మీరు వెళ్ళొద్దు.
ఒకవేళ మీరు ఒక దెయ్యాన్ని విడిపించుకోవడానికి వెళ్తే తద్వారా 7 దెయ్యాల్ని తీసుకొచ్చుకున్నట్లు అనేసి బైబిల్లో క్షుణ్ణంగా రాసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం చేస్తామంటే అట్రీతికి వెళ్తున్నాం. ఈ సౌలు కూడా అలాగే వెళ్ళాడు. ఒక ఫస్ట్ తప్పు ఏంటంటే అల్లుడి మీద విషపు చూపి అల్లుడిని ఒక ఎప్పుడు చంపాలని చూశాడు. రెండోది దైవజనుడు ఇవ్వాల్సిన బలి ఇతను అర్పించాడు శత్రువుల భయంతో. మూడోది కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళి సోదడిగిన వాడిగా ఉన్నాడు. ఈ పనులు చేశాడు కాబట్టి ఏమైపోయాడు? దేవుడిచ్చిన అధికారాన్ని విడిచి ఏమైపోయాడు? శపించబడిన వాడి చేతిలో మరణించిన వాడిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్ప అధికారం ఇచ్చాడు. ఎక్కడో గొర్రెలు మేపుకునేవాడిని పిలిచి దేవుడు ప్రజల మీద రాజుగా చేస్తే ఏమిచ్చాడు? ఆఖరికి ఆ ఆధిక్యతను ఆ అధికారాన్ని పోగొట్టుకొని ఏమైపోయాడు? శపించబడిన వారి చేతులు, అమాలేకుల చేతులు చనిపోయిన వాడిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే నేను చెప్పిన వాక్యం ఏంటది? దేవుని ఆశీర్వాదము మానవుడి చేదు అనుభవము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు 4 చేదు అనుభవాలు చెప్పుకున్నాము. ఇంకా బైబిల్ గ్రంథం ఇంకా 4 ఉన్నారు. దేవుని చిత్తమైతే ఈ 4 విషయం వచ్చే వారంలో మనము చెప్పుకుందాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం మొట్టమొదటిగా ఎవరి గురించి చెప్పుకున్నాము? ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపను బట్టి వారు ఏమైపోయారు? దేవుని కోపం వారి మీద 40 సంవత్సరాలు రగులుకొనగా వారు అరణ్యంలోనే ఆకులు రాలినట్టు రాలిపోయారు. ఒకటి, దేవుడు ఏం చేశాడు? వారికి ఆధిక్యతనిచ్చాడు, అవకాశాన్ని ఇచ్చాడు, ఆహారాన్ని ఇచ్చాడు, ఆస్తినిచ్చాడు, అధికారాన్ని ఇస్తే వాటన్నిటిని విసర్జించి ఏమైపోయారు? అరణ్యంలో ఆకులు రాలినట్టుగా రాలిపోయిన వారిగా ఉన్నారు. రెండోదిగా కోరాహు దేవుడిని ఆరాధన చేయడానికి ఇచ్చిన అధికారాన్ని విడిచి నాకు ఇది కాదు, ఇంకా దీనికంటే గొప్ప అధికారం కావాలని చెప్పి తనతో పాటు తన బంధువులను కూడా భూకంపంలో నాశనం చేసుకున్న వాడిగా ఉన్నాడు. మూడోది, బిలాము మంచి ప్రవక్త ఉండి దేవుడు అతని ద్వారా పలికించిన బట్టి అవునంటే అవును, కాదంటే కాదు, నీకు ఆశీర్వాదం అంటే ఆశీర్వాదం, నీకు కీడంటే కీడని అంత గొప్పగా వాడుకుంటున్న బిలాము రాజులను నమ్మి వారిచ్చే బంగారాన్ని ధనానికి ఆశించి వెళ్ళిపోయి ఏమైపోయాడు? సోదిగాడు అయిపోయాడు. ఇంకా ఖడ్గం చేత చంపబడిన వాడిగా ఉన్నాడు. దేవుడు మాట కరువైపోయింది. నాలుగోదిగా దేవుడిచ్చిన అధికారాన్ని కోల్పోయి శపించబడిన వాడి చేతిలో చనిపోయాడు. ఎవరు? సౌలు. ఇలాగే మనం కూడా దేవుడు మనకి అనేక అవకాశాలను, అనేక ఆశీర్వాదాలను, అనేక అధికారాలను దేవుడు మనకి ఇస్తుంటే మనం కూడా ఇటు రీతిగా ఏం చేస్తున్నాము? కోల్పోయే వారిగా ఉంటున్నాము అనేసి ఈ రాత్రి కాలంలో మనలో మనం సరి చేసుకునే వారిగా ఉందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తమైతే మరో సమయంలో చెప్పుకుందాము. దేవుడిచ్చిన ఆధిక్యతలను, అవకాశాలను, ఆహారమును, ఆస్తిని, అధికారాన్ని విసర్జించి చివరికి చేదు అనుభవాలు మిగిల్చుకున్న వీరి వలె నీవు నేను మనందరము ఉండక ఉందుము గాక. మంచిదమ్మా, ప్రార్థన చేసుకుందాము. ఈ క్లుప్త సందేశం దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. వాక్య నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర ప్రేమ కలిగిన దేవా, ఈ రాత్రికాల సమయంలో ఎన్నో వాక్యం ప్రభా వృధాగా పోనీకుండా ప్రభా మాకును మా అందరి హృదయాల్లో ప్రభా నాటబడి నీరుకట్టి ఫలించిన సహాయం దయచేయండి ప్రభా. నీ వాక్యాన్ని ఆధారం చేసుకొని జీవించేవారుగా ప్రభా మేము కూడా నువ్వు ఇచ్చిన ఆశీర్వాదాలను విసర్జించి ప్రభా చేదు అనుభవాలు మిగిల్చుకునే వారిగా ఉంటున్నాం ప్రభా. అటు రీతిగా ఉండకుండా ప్రభా నీవు ఇచ్చిన ఆశీర్వాదాలను పొందుకొని ప్రభా నీ రాకడ కోసం ఎదురు చూసేవారుగా నన్ను మమ్మల్ని మీరు నిలబెట్టండి, సహాయం దయచేయమని, తర్వాత కార్యక్రమం కూడా మీరే తోడుగా ఉన్నామని త్వరగా రానున్న నజరేతుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా అందరు విన్నారా? ఏం బాగొట్టుకుంటున్నాం చెప్పండి. దేనికోసం వచ్చాం మనం? దేనికోసం వచ్చాం చెప్పాలి. ఎందుకంటే అసలు ఏం వింటున్నాం, అసలు ఎందుకు వచ్చాం, ఏం తీసుకెళ్తున్నాం? ఏం తీసుకెళ్ళాలి? దేవుని మోసుకెళ్ళాలి. దేవుని వాక్యం హృదయంలో ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేని గురించి విన్నాం?
దేవుని ఆశీర్వాదము మానవుడుకు ఏమైపోతుందంట? చేదు అనుభవం అయిపోతుందంట. కారణము ఎందుకని ఆశీర్వాదము చేదుగా మారిపోతుంది చెప్పండి? దేని బట్టి? పాపాన్ని బట్టి, మోసాన్ని బట్టి, అబద్ధాన్ని బట్టి, ఏమండి, ఇసపు చూపును బట్టి, ఏమండి, అధికారము బలాన్ని బట్టి ఏమైపోతుందంట? ఆశీర్వాదము చేదుగా మారిపోతుందంట. ఏమండి, చేదుగా మారకుండా ఆశీర్వాదం మనం ప్రతి ఒక్కరు కూడా దేవుని యొద్దకు ఎందుకు వస్తున్నాం? దేవుడు నన్ను ఆశీర్వదించాలి అనే కదా మనం వస్తుంది. అవునండి, ఆశీర్వాదం కోసం మనం వస్తున్నాం కదా. కానీ మనమైతే ఈ ఆశీర్వాదం పొందాలి అంటే, ఆశీర్వాదం మనకు కావాలి అంటే మనం దేని మానాలి అమ్మా? దేని మానాలి? పాపాన్ని మానాలి, దోషాన్ని మానాలి, ఏమండి, చెడుతనాన్ని మానాలి, లోకాసార జీవితాన్ని విడిపించబడాలి. దేవునికి స్తోత్రం. అలాంటి వారికి దేవుడు ఏమిస్తాడంట? ఆశీర్వాదము ఇస్తాడు. అట్టి ఆశీర్వాదము మనకి కావాలి. ఏమండి, నన్ను దేవుడు ఆశీర్వదించట్లేదు, దేవుడు నన్ను మొత్తట్లేదు, దేవుడు వెళ్తున్నాను వస్తున్నాను, ఇదే మనం మాట్లాడేది కదా. ఎన్నోసార్లు ఎన్నో వారాలు వెళ్తున్నాను, ఎన్నో నెలల నుంచి వెళ్తున్నాను, సంవత్సరాల నుంచి వెళ్తున్నాను, ఏమండి, కానీ ఎందుకని? మన పాపాన్ని బట్టే, మన దోషాన్ని బట్టి దేవుడు మనకు ఆశీర్వాదం రావట్లా. అది ఏమైపోతుందంట అమ్మా? ఏమైపోతుంది? ఇసముగా మారిపోతుందంట. అలాంటి వారిగా ఉండకూడదని ఈ రాత్రి ప్రభు తన దాసుల ద్వారా తెలియపరిచాడు. గనుక మనం ఇప్పుడు మానాలి, దేవుని ఆశీర్వాదము పొందాలి. దేవునికి స్తోత్రం. మరి ఈ సమయంలో విజ్ఞాపన చేద్దాం, అందరూ కూడా విజ్ఞాపన చేద్దాము.